హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టుల రకాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్లు కూడా చాలా ఉన్నాయి. డిపార్ట్మెంట్లో డ్యూటీ ఏ విధంగా ఉంది, వారి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని చూసే మీరు చాయిస్ పెట్టుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ తెలియక చాయిస్ ఏబిసిడి ఉన్నాయి కదా, ఆ విధంగా పెట్టుకుని వెళ్ళిపోతారు. మీకు ఎగ్జామ్లో మెరిట్ వచ్చినా కానీ మీకు మంచి డిపార్ట్మెంట్ అయితే దొరకదు. అలా దొరకని వారు చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఉద్యోగాన్ని వదిలేయడం కూడా నాకు తెలుసు. కాబట్టి మన సబ్స్క్రైబ్స్కి అలాంటి ప్రాబ్లం రాకూడదనేసి నేను ఈ వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్లు ఎలా ఉంటాయి, దానికి ఫెసిలిటీస్ ఏముంటాయి, దాన్ని బట్టి మీరు ఎంచుకోండి, చాయిస్ని ఎంచుకోండి. నేను నా ఒపీనియనే చెప్తాను, మీకు మీ ఒపీనియన్ ఎలా ఉందో దాన్ని బట్టి చాయిస్ అయితే పెట్టుకోండి. నా ఒపీనియన్ ప్రకారంగా నేను వీడియో లాస్ట్లో అయితే నా ఒపీనియన్ చెప్తాను. దీనికి చాయిస్ ఒకటి పెట్టుకోండా, 2 పెట్టుకుంటా, 3 పెట్టుకుంటారా అనేసి. ఓకే, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మీ దగ్గర నుంచి ఒక లైక్ అయితే కోరుతున్నాను. తర్వాత ఫస్ట్గా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం అస్సాం రైఫిల్స్ కోసం తెలుసుకుందాం. అస్సాం రైఫిల్స్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది 9 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. 1 month కంబైన్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది నార్త్ ఈస్ట్లోనే ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి అక్కడే వీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. నార్త్ ఈస్ట్ అంటే అస్సాము, గౌహటిలో కానీ, అస్సాంలో కానీ, మణిపూర్లో కానీ, మేఘాలయలో కానీ ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్లు ఉంటే అక్కడ వీరికి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డ్రెస్ విషయానికి వచ్చేటప్పటికి వీరికి 2 రకాల డ్రెస్సులు ఉంటాయి. ఒకటి కాకి ఉంటుంది, ఒకటి కంబర్డ్ డ్రెస్ ఉంటుంది, అంటే కెమోఫ్లేజ్ డ్రెస్ ఉంటుంది. కాకి అయితే సెరమోనల్ డ్రెస్ కింద యూజ్ చేసుకోవాలి. కంబైన్డ్ డ్రెస్ వచ్చేటప్పటికి నైట్ డ్యూటీస్కి, తర్వాత ఏదన్నా ఆపరేషనల్ డ్యూటీస్ ఉన్నప్పుడు వేసుకోవడానికి ఉంటుంది. తర్వాత డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, వీరు కూడా 12 hours డ్యూటీ ఉంటుంది. డ్యూటీస్ మొత్తం మనకి 7 సిస్టర్స్ ఉంటాయి కదా, నార్త్ ఈస్ట్ రీజన్లో 7 సిస్టర్స్ అంటారు. 7 స్టేట్లలో అయితే వీరికి డ్యూటీ అయితే ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ దాకా. మన సైడ్ అయితే రారు ఎవరూనూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటు సైడ్ అయితే వాళ్ళకి రావడానికి అయితే ఉండదు. ఓన్లీ నార్త్ ఈస్ట్ కోసమే ఇది అస్సాం రైఫిల్స్ని ఏర్పాటు అయితే చేశారు. దీంతో వాళ్ళకి ఎప్పుడోకప్పుడు వస్తారు. ఎప్పుడంటే ఐఎస్ డ్యూటీ అంటారు దాన్నే, అదే ఎలక్షన్ డ్యూటీ అంటారు కదా. మీకు ఎలక్షన్ డ్యూటీలో రావచ్చు మన సైడు, అప్పుడప్పుడు రావడానికి అయితే ఉంటుంది. అది కూడా 1 monthకి 2 నెలలకి వస్తారు, 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ మన సైడ్ అయితే డ్యూటీ అయితే వీరికి అయితే ఉండదు. వీరికి డ్యూటీ వచ్చేటికి 12 hours డ్యూటీ ఉంటుంది. నైట్ కానీ పగలు కానీ 12 hours అయితే వీరికి డ్యూటీ అయితే కేటాయించడం జరుగుతుంది. ఇది వీరు డ్యూటీస్ పోలీసు వారితో కూడా కలిపి చేయడం జరుగుతుంది. అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ కింద వీరిని అయితే ఉపయోగించుకుంటారు. వీరిని విఐపీల కింద డ్యూటీస్ కింద కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. చాలా విఐపీస్ అస్సాం రైఫిల్స్ని వినియోగించడం జరుగుతుంది. వాళ్ళ గార్డుల కింద అయితే ఉంటారు చాలా వరకును నార్త్ ఈస్ట్లోను. మరియు వీరు అస్సాం రైఫిల్ నుంచి ఎన్ఐజీలోకి వెళ్ళొచ్చు, ఎస్పీజీలోకి వెళ్ళడానికి ఉంటుంది. అదర్ కంట్రీస్లో కూడా వీరు డిప్యుటేషన్ బేసిస్లో వెళ్ళడానికి ఉంటుంది. ఈ అవకాశం కూడా వీరికైతే ఉంది. తర్వాత శాలరీ విషయం వచ్చేటప్పటికి 21,700 అందరికీ అదే విధంగా ఉంటుంది. వీరికి రిస్క్ అలవెన్స్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా, ఎందుకంటే నార్త్ ఈస్ట్లో రిస్క్ ఎక్కువ కాబట్టి రిస్క్ అలవెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మొత్తం అన్నీ కలిపి మనకి ట్రైనింగ్లో 40,000 రావచ్చు. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి యూనిట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 50,000 నుంచి శాలరీ అయితే వీరికైతే రావడం జరుగుతుంది. తర్వాత లీవ్స్ ఏ విధంగా ఉంటాయంటే 60 days ఈఎల్ లీవ్ ఉంటుంది. తర్వాత మనకి 15 days సిఎల్ లీవ్ ఉంటుంది. దీన్ని 60 daysని మీరు ఎలా కట్ చేసుకోవాలంటే 30 days కింద వినియోగించుకోవచ్చు. మీకు కావాలంటే 60 days కూడా ఒకేసారి అయితే వెళ్ళవచ్చు మీరు. కానీ అలా 60 days ఒకసారి కట్ చేసుకుంటే మీరు ఇంటికి దూరంగా ఉంటారు కాబట్టి అందుకు ఫీల్ అవుతారు. కాబట్టి దీన్ని నా ఒపీనియన్ ప్రకారం 30 days లీవ్, ఒక 3 months డ్యూటీ చేసిన తర్వాత 30 days లీవ్కి అయితే రండి. మళ్ళీ 3 months డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ 30 days డ్యూటీకి అయితే రండి, సెలవుకి అయితే రండి. తర్వాత మళ్ళీ 3 months డ్యూటీ చేసిన తర్వాత 15 days సిఎల్ అంటే క్యాజువల్ లీవ్ అంటారు. దీంట్లో జిహెచ్లు కలుస్తాయి, సండేలు కలుస్తాయి, ఆర్హెచ్లు కూడా మీకు 2 ఆర్హెచ్లు అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది. ఇవన్నీ కలిపి మీకు 25 days 15 రోజులు అలా మనకి 25 days మనకి ఈ
సిఎల్ లీవ్ అయితే దొరుకుతుంది. అదే మన మహిళలకైతే ఈ లీవులతో పలంగా వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే మనకి 6 మంత్స్ లీవ్ దొరుకుతుంది, పెటర్నిటీ లీవ్ దొరుకుతుంది. మగవారికి కూడా మనకి 15 రోజులు పెటర్నిటీ లీవ్ దొరుకుతుంది. మీకు మీ భార్య డెలివరీ టైంకి 15 లీవులు ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కూడా మీకు ఇద్దరు పిల్లలకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మగవారికి అయితే 15 రోజులు పిఎల్ ఇద్దరు పిల్లలకి ఇస్తారు. అదే మన మహిళలకి అయితే 6 మంత్స్ అని ఇద్దరు పిల్లలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే మరి మహిళలకైతే సిసిఎల్ లీవ్ అని కూడా ఉంటుంది. అంటే చిన్నపిల్లలను కేరింగ్ తీసుకోవడానికి లీవ్ కూడా ఉంటుంది. చిల్డ్రన్స్ కేర్ లీవ్ అంటారు దీన్ని. దీనికి కూడా మనకి అయితే లీవ్ అయితే ఉంటుంది. వారి చిన్నపిల్లలు కొద్దిగా ఎదిగేదాకా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మధ్య మధ్యలో తీసుకోవచ్చు మీకు పిల్లల ప్రాబ్లమ్స్ అయితే ఉంటేనే. మనకి ఫ్యామిలీ క్వార్టర్స్కి వీరికి ఫెసిలిటీస్ అయితే ఫ్యామిలీ క్వార్టర్స్కి ఉంటుంది. ఏదైనా ఆపరేషనల్ డ్యూటీస్లో ఉన్నప్పుడు మాత్రం ఐఏఎస్ డ్యూటీలో ఉన్నప్పుడు కానీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు కానీ వీరికైతే క్వార్టర్స్ అవైలబుల్గా ఉండవు. మ్యాక్సిమం అయితే వీళ్ళు ఫ్యామిలీ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. వీరందరూ సిటీస్లోనే ఉంటారు కాబట్టి మీరు ఫ్యామిలీ పెట్టుకునే అవకాశం అయితే వీరికైతే ఉంటుంది. తర్వాత జాబ్ లొకేషన్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఓన్లీ అస్సాము, మణిపూరు, మేఘాలయ, త్రిపుర, తర్వాత నాగాల్యాండ్, ఇక్కడ మిజోరాము, ఇక్కడ మనకి 7 స్టేట్లో మాత్రమే వీరికి ఉద్యోగం అయితే ఉంటుంది. ఒక చోట నుంచి ఒక చోటకి 3 ఇయర్స్కి పోస్టింగ్ అయితే జరుగుతుంది. తప్పగానే మన సైడ్ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయిపోతే వీరికైతే డ్యూటీస్ అయితే పడవు. అందుకనే దీన్ని ప్రిఫరెన్స్ కొద్దిగా మార్చాను, కొద్దిగా వెనక్కి పెడతాను. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఇది ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి ఆర్మీ హాస్పిటల్ వీరు ఫుల్ ఫెసిలిటీస్ ఉంటుంది. లేకపోతే కూడా మనకి ఆయుష్మాన్ కార్డు ఉంది కదా, వారికి కూడా వీరికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. మన ఆయుష్మాన్ కార్డు విశాఖపట్నం, హైదరాబాద్లో బాగానే ఉంది కాబట్టి, లేకపోతే మీకు వీరు ఆర్మీ హాస్పిటల్లో కూడా వీరు చూపించుకోవడానికి ఉంటుంది. ఆర్మీ హాస్పిటలే కాదు, మనకి నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏ హాస్పిటల్ ఉన్నా కానీ వీరికి ఫెసిలిటీస్ అయితే ఉంటుంది. సిఐపిఎఫ్లో ఆ ఫెసిలిటీస్ ఉండదు. అస్సాం రైఫిల్లో ఎందుకంటే ఆఫీసర్ అందరూ ఆర్మీ నుంచే రావడం కాబట్టి మెడికల్ ఫెసిలిటీస్ అస్సాం రైఫిల్స్కి ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఫెసిలిటీస్తో కాకుండా మళ్ళీ మీ పిల్లలు సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాస్తుంటే దాంట్లో అస్సాం రైఫిల్స్లో, కోస్ట్ గార్డ్లో పిల్లలు ఉంటే కానీ తప్ప వారికి కూడా ప్రిఫరెన్స్ అయితే దొరుకుతుంది. తర్వాత వచ్చి ప్రమోషన్ కూడా బాగానే ఉంటుంది. ఒక 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యన అయితే మనకి ప్రమోషన్ అయితే ఉంటుంది. ఈ ప్రమోషన్ మనకి కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అవుతారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోకుండా డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటాయి, అవి రాయండి. డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటాయి. ఎస్ఐ డైరెక్ట్ ఎంట్రీ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంటుంది. డిపార్ట్మెంటల్గా ఉంటుంది. ఎస్ఐ డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఈ 2 మీరు రాసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పిల్లలు మీరు చాలామంది అనుకుంటారు కదా, మాకు ప్రమోషన్లు రావట్లేదు ఎలాగ. మీరు 10th క్లాస్తో చదివారు, ఇంటర్మీడియట్ కంటిన్యూ అయ్యి ఉంటుంది. తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యి దీంట్లో జాబ్లో అది కంటిన్యూ చేసిన తర్వాత మీరు సబ్ ఇన్స్పెక్టర్ డైరెక్ట్గా రావచ్చు. తర్వాత హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలు పెట్టుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ టెక్నికల్కి మీరు ఆపరేటర్ సైడ్ కూడా రావచ్చు. ఎవరైతే సైన్స్ గ్రూప్ చదివారో వారు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ప్రమోషన్ ప్రకారంగా అయితే టైం పడుతుంది. మీరు కూడా జంపింగ్ చేయాలి. కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ జంపింగ్ చేసుకోవచ్చు, లేదా సబ్ ఇన్స్పెక్టర్ జంపింగ్ చేసుకోవచ్చు. అలా చేసుకునే అవకాశం అయితే వీరికి ఫుల్గా అయితే ఉంది. చాలామంది ఒక కానిస్టేబుల్ కూడా ఐఏఎస్ అయ్యి ఉంటారు. ఒక న్యూస్లో కూడా ఐఏఎస్ ఒకళ్ళు అయ్యారు, ఐపీఎస్ కూడా అయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి మీకు ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. మరియు మీకు ఏజ్ రిలాక్సేషన్ మీరు 23 ఇయర్స్లో మీకు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీకు ఎస్ఎస్సిలో ఏ ఎగ్జాము రాయాలన్నా కానీ మీకు 40 ఇయర్స్ దాకా మీకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఉద్యోగం వచ్చిన తర్వాత 40 సంవత్సరాల వరకు మీరైతే ఉద్యోగానికి అయితే ఫైట్ చేయవచ్చు. ఈ అవకాశాన్ని కూడా బాగా వినియోగించుకోండి. తర్వాత మనకి వెపన్స్ వచ్చేటికి కంపల్సరీ వెపన్ ఉంటుంది. వీరికి స్టిక్ కూడా 2 ఉంటాయి. ఈ వెపన్స్ కంపల్సరీ అయితే వీరికి ఉంటాయి. తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీ వచ్చేటికి సిఎస్డి అని వీరికి ఫెసిలిటీస్ ఉంటుంది. ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వీరికి సిఎస్డి ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ రేట్లో సామాన్లు దొరుకుతాయి. మీ కార్ తీసుకోవాలన్నా, బైకులు తీసుకోవాలన్నా చాలా తక్కువ రేటు. జిఎస్టీ అయితే వీరి మీద అసలు ఉండదు. కానీ బాకీ సిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ, తర్వాత ఎస్ఎస్బి కానీ వారికైతే మాత్రం
క్యాంటీన్ ప్రహరీ క్యాంటీన్లు ఉంటాయి. వాటిల్లో జిఎస్టీ అయితే కంపల్సరీ ఉంటుంది. సిఎస్డిలో అయితే మనకి చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ₹100 ఏదైనా వస్తువు ఉందనుకోండి, అది వచ్చేటికి ₹30 కానీ ₹40 కానీ పడుతుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఎంత ఉందో అంతే వీరికి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వీరు ఆర్మీతో టైఅప్ అయి ఉంటారు అస్సాం రైఫిల్స్ వారు. మరియు వీరికి లిక్కర్ కూడా దొరుకుతుంది. లిక్కర్ కార్డు అవసరం లేదు, ఐ కార్డు చూపిస్తే వీరికి లిక్కర్ ఇవ్వడం జరుగుతుంది. మనకి క్యాంటీన్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటుంది. రిటైర్మెంట్ వచ్చిన తర్వాత కూడా మన దగ్గర ఉన్న ఆర్మీ క్యాంటీన్లో వీరైతే లిక్కర్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత వచ్చి అలవెన్సెస్ వచ్చేటప్పటికి వీరికి టీఏలు దొరుకుతాయి, ఎడ్యుకేషన్ అలవెన్స్ దొరుకుతాయి పిల్లలకి, సిఈ అంటారు దాన్ని, అవి కూడా దొరుకుతాయి. ఎక్కడైనా సరే ట్రాన్స్ఫర్ అయినా కానీ ట్రాన్స్ఫర్ టీఏ దొరుకుతుంది మీకు. అలవెన్స్ కూడా బాగానే ఉంటుంది మనకి. ఏదైనా ఎలక్షన్ డ్యూటీ జరిగితే అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా మీకు స్పెషల్గా అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు రిస్క్ అలవెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మనకి నార్త్ ఈస్ట్లో రిస్క్ ఉంటుంది, మిజోరాం అని, మణిపూర్, నాగాలాండ్. ఇప్పుడు మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయి, అక్కడ మీకు రిస్క్ అలవెన్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా మీ జీతంలో కలుస్తాయి. నా ప్రకారంగా అయితే అస్సాం రైఫిల్స్ని నేను 5th ప్రియారిటీలో పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రియారిటీ మీకు వీడియోస్ చేయడం జరిగింది, ఇది 5th ప్రియారిటీలో పెట్టడం జరిగింది. అంటే మనకి 5thలో ఎఫ్ అని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఎఫ్ని ఎంచుకోండి, ఎంచుకుని మీరు ఉద్యోగం పొందాలని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదా, దీంట్లో ఏమైనా యాడ్ చేయాలా, నాకు తెలియని ఏమైనా విషయాలు ఉంటే మీరు యాడ్ చేస్తే మీరు కింద చాలామంది కామెంట్స్ చదువుతారు కాబట్టి అది ఎడిట్ అయితే చేసుకుని అందరి దాకా మన సబ్స్క్రైబ్స్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.